టూరిస్ట్ ప్రాంతాల్లో ఇప్పుడు టెంట్ సిటీల ట్రెండ్ నడుస్తోంది. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి మరింతగా ఆకర్షించుకునేందుకు ప్రభుత్వాలు టెంట్ సిటీలను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏపీ టూరిజం కూడా అదే బాటలో వెళ్తోంది. ఇంతకీ టెంట్ సిటీ అంటే ఏంటి? అందులో ఉండే సౌకర్యాలేంటి? వాచ్ ది స్టోరీ. టూరిజం పై ఏపీ సర్కార్ ఫోకస్. కేవాడియా, అయోధ్య తరహాలో టెంట్ సిటీలు, స్టార్ హోటళ్ల తరహాలో సౌకర్యాలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో టెండర్లకు ప్రణాళికలు. టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో వసతుల కల్పనపై ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఫోకస్ పెట్టింది. ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ అయిన పాలసీలను అధ్యయనం చేస్తుంది. ఇందులో భాగంగానే అరకు, గండికోట, సూర్యలంకలో ప్రయోగాత్మకంగా 3 టెంట్ సిటీలను అభివృద్ధి చేయనుంది. అరకులో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో, మిగిలిన 2 చోట్ల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వీటి ఏర్పాటుకు టెండర్లు పిలవనున్నారు. తద్వారా 150 గదులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 50 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో పర్యాటకుల కోసం స్టార్ హోటళ్లలో ఇప్పుడున్న 11,700 గదుల లభ్యతను 2028 నాటికి 50,000కు పెంచాలన్న సీఎం ఆదేశాలతో ఏపీటీడీసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వివిధ ప్రైవేటు సంస్థలు 12,565 కోట్లతో హోటళ్లు, రిసార్ట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. వీటి ద్వారా 8,073 గదులు అందుబాటులోకి వస్తాయని అంచనా. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో హోటళ్ల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇతర దార్శనీయ ప్రాంతాల్లో పర్యాటకులకు సదుపాయాల కల్పనకు హోమ్ స్టే విధానాన్ని రూపొందించారు. పర్యాటకులు సొంతిళ్లలో ఉన్నామన్న అనుభూతి కలిగేలా వివిధ గ్రామాల్లో 1842 పాత ఇళ్లను గుర్తించి వాటిని ఆధునీకరిస్తున్నారు. గుజరాత్లోని కేవాడియా, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య తరహాలో ఏపీలో పర్యాటకులు అత్యధికంగా సందర్శించే అరకు, గండికోట, సూర్యలంక బీచ్లలో టెంట్ సిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలను ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. అరకులో ఏపీటీడీసీ ఆధ్వర్యంలోని రిసార్ట్లలో వసతులు అరాకొరగా ఉన్నందున అక్కడ 10 ఎకరాల్లో టెంట్ సిటీ ఏర్పాటు చేసి 50 గదుల అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు 18 కోట్లకు పైగా వెచ్చించనున్నారు. గండికోటలో 10 ఎకరాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో టెంట్ సిటీ రూపుదిద్దుకోనుంది. ఇక్కడ 60 గదులు అందుబాటులోకి రానున్నాయి. సాస్కీ పథకంలో 78 కోట్లతో గండికోటను అభివృద్ధి చేసే పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయ్యాక సందర్శకుల సంఖ్య పెరగవచ్చని అంచనా. టూరిజం అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో విశాఖలోని ఆర్కే బీచ్ తర్వాత పర్యాటకులు ఎక్కువగా సందర్శించేది బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్. ఇక్కడ ఏపీటీడీసీకి చెందిన రిసార్టులు ఉన్నా వసతులు అంతంత మాత్రమే. వారాంతరాల్లో గదులు దొరకటం లేదు. ఇక్కడ 10 ఎకరాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 50 గదులు అందుబాటులోకి వచ్చేలా టెంట్ సిటీలు అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా కేవాడియా, అయోధ్య తరహాలో ఏపీలోనూ టెంట్ సిటీలు అందుబాటులోకి వస్తే సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన